ఉద్యోగ భద్రత కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి గిగ్ వర్కర్లు విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డితో భేటీలో స్విగ్గీ, జొమాటో, డెలివరీ బాయ్స్, ఓలా, ఊబర్ ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నట్లుగా అంచనా వేశారు. సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిగ్ వర్కర్లతో సమావేశమయ్యారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో స్విగ్గీ, జొమాటో, డెలివరీ బాయ్స్, ఓలా, ఊబర్ ఆటో డ్రైవర్లతో సీఎం సమావేశమయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 3.5 లక్షల మంది ఆన్లైన్ యాప్, డిజిటల్ ప్లాట్ఫామ్లపై తాత్కాలికంగా పనిచేసే గిగ్ వర్కర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే తదితరులు పాల్గొన్నారు. ఊబర్ వారిలో పనిచేస్తున్నటువంటి ప్రొఫెషనల్స్ పడుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని వారు ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అధికారుల చూస్తే ముఖ్యమంత్రికి, మంత్రులకి చెప్తాను, మీరు చెప్తారనే మాట, ఆ రోజు ఇచ్చిన మాట అనుగుణంగా ఆ మాట నిలబెట్టుకునే విధంగా ఇవాళ ప్రవీణ్ చక్రవర్తి గారు, ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, వారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ప్రవీణ్ చక్రవర్తి గారు చాలా మంది లోపల ఇంటాక్ట్ అయ్యారు. వాళ్ళందరి సంక్షేమం దృష్టిలో 5 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 10 లక్షల ఆరోగ్య బీమా స్కీమును కూడా వాళ్ళందరికీ వర్తింపజేసే విధంగా నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది ప్రభుత్వం పక్షాన. అదేవిధంగా ఇటీవల 2-3 నెలల కింద హైదరాబాద్లో ఒక స్విగ్గీ డెలివరీ చేయడానికి పోయినటువంటి అబ్బాయి ఆ ఇంటి నుంచి కుక్క వచ్చి తరిమితే బంగ్లా నుంచి కింద పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినటువంటి కుటుంబాన్ని అప్పటి ప్రభుత్వం ఆదుకోలేదు. వెంటనే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున సీఎం సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల సహాయ నిధిని కూడా అందజేయడం జరుగుతుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మార్చేసింది. ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాక్రేను తప్పిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నది. పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత దీప్దాస్ మున్షిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత పేరంజన్ దాస్ మున్షి సతీమణి దీప్దాస్ మున్షి కాగా, ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ వచ్చిన మాణిక్రావు ఠాక్రేను గోవా డయ్యూ డామన్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించినట్టుగా తెలుస్తుంది. ఎన్నికలకు కొన్ని నెలల ముందు మహారాష్ట్ర మాజీ పీసీసీ అధ్యక్షుడు మాణిక్రావు ఠాక్రేను తెలంగాణ ఇన్ఛార్జిగా ఏఐసీసీ నియమించింది. ఠాక్రేకు ముందు ఇన్ఛార్జిగా పనిచేసిన మాణిక్రావు ఠాక్రే అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని అనుకూలంగా వ్యవహరించారని సీనియర్లు ఫిర్యాదు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణిక్రావు ఠాక్రేను నియమించనున్నట్లు తెలుస్తున్నది. క్రైస్తవులకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కొండ భూదేవి గార్డెన్స్లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏడాది క్రిస్మస్ను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామని హరీష్ రావు అన్నారు. రంజాన్ అప్పుడు ముస్లింలకు, బతుకమ్మ సమయంలో హిందువులకు బట్టలు పంపిణీ చేశామని తెలిపారు. నియోజకవర్గంలో చర్చిల నిర్మాణానికి నా సహకారం అందించామని పేర్కొన్నారు. అయితే సిద్దిపేటలో క్రైస్తవ భవనం నిర్మించుకున్నాం, క్రైస్తవుల సమాధుల కోసం స్థలం కూడా ఇచ్చామని ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఈ క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ఈ క్రిస్మస్ ఈవ్ను, ఈ పండుగను రాష్ట్ర పండుగగా మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా పేదలందరికీ కూడా ఉచితంగా బతుకమ్మ సందర్భంగా బట్టలిస్తూ, క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు, రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా అందరూ కొత్త బట్టలతో పండుగ జరుపుకోవాలని మన ఈ బట్టలు ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మన సిద్దిపేట నియోజకవర్గంలో కూడా మీ అందరి సంతోషాల మధ్య ఈ క్రిస్మస్ కేక్ కట్ చేసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ నగరంలోని ఆహార ప్రియుల కోసం లులు మాల్లో ఒక సరికొత్త ఫైర్ స్టోన్ గ్రిల్ బఫే రెస్టారెంట్ ప్రారంభమైంది. దిగుమతి చేసుకున్న వోల్కానిక్ స్టోన్ మీదే ఇందులోని వంటలన్నీ చేయడంతో దాని ఫ్లేవర్లలో కలిసి ఒక సరికొత్త రుచి ఇక్కడి వంటకాలకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఒకేసారి 200 మందికి పైగా ఇక్కడ కూర్చొని ఈ రుచులను ఆహ్వానించవచ్చు.
అంతర్జాతీయంగా పేరు కలిగిన షెఫ్లని తీసుకొచ్చి అన్ని రకాల ఆహార పదార్థాలను సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాటిలో 60% మాంసాహారం, అలాగే 40% శాకాహార వంటలు ఉంటాయి. ఇక్కడి ఇంటీరియర్ డిజైనింగ్ కూడా ఫైర్ స్టోన్ ఎక్సెప్ట్ ఆధారంగా చేయటంతో విభిన్నమైన లుక్ కనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని రెస్టారెంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇంకా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి తదితరులు పాల్గొన్నారు. వోల్కానిక్ స్టోన్ మీద వండటం వల్ల ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గడంతో పాటు సహజమైన రుచి యథాతథంగా ఉంటుంది. ఇందులో అజినోమాటో లేదా MSG లాంటి స్టాళ్లను రుచి కోసం వాడాల్సిన అవసరం ఉండదు. ఇక్కడి మోన్లో ప్రధానంగా వెల్కమ్ డ్రింక్, సూపులు, సలాడ్లు, శాకాహార అలాగే మాంసాహార స్టార్టర్లు, మెయిన్ కోర్స్, ఇండియన్ బేర్ని ఏర్పాటు చేశారు. అలాగే మెయిన్ కోర్స్ అయిన తర్వాత డెస్సర్ట్ వెరైటీలతో మీకు నచ్చిన వాటిని ఆర్డర్ చేసుకుని ఎంచుకునేందుకు అనేక రకాలుంటాయి. రెస్టారెంట్లో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రుచులు ప్రవేశపెట్టారు. స్పానిష్, ఫ్రెంచ్, మెక్సికన్ లాంటి అనేక రుచులను ఇక్కడ ఆస్వాదించవచ్చు. వాటితో పాటు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వివిధ రుచులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మాంసాహారంలో కేవలం చికెన్, మటన్, చేపలు ఉంటాయి తప్ప బీఫ్, పోర్క్ లాంటివి ఉండవు. లూలు మాల్లోని 3వ అంతస్తులో ఉన్న ఈ రెస్టారెంట్ ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. So we cordially invite all the media people here for the grand inauguration of Firestone Grill today here in Lulu Mall. We are situated in 3rd floor Lulu Mall, Kukatpalli. So this is our second venture in Hyderabad. But this is something, very prestigious project that we have taken up in Lulu Mall. So you know that Lulu Mall is a very international brand. So they have certain standards. కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూపులు చూస్తున్న తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఈ మేరకు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై కసరత్తు చేస్తుంది. అర్హత కలిగిన లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రక్రియను క్షేత్రస్థాయిలోనే చేపట్టేందుకు అవసరమైన విధి విధానాలను అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల అర్హుల ఎంపిక ప్రక్రియను గ్రామంలో గ్రామ సభలు, నగరాలు, పట్టణాల్లో బస్తీ సభల ద్వారా చేపట్టాలని భావిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రక్రియకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించినట్లు తెలుస్తోంది. కాగా అవసరమైన ధృవీకరణ పత్రాలలో ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అనంతరం వాటిని పరిశీలిస్తున్నారు. మీ సేవ ద్వారా దరఖాస్తుకు స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు కూడా ఈ నెల 28వ తేదీ నుంచి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్లోని చెంపాపేట్ శ్రీ త్రివేణి స్కూల్లో డిజిటల్ లైబ్రరీ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ కేసిరెడ్డి హాజరై డిజిటల్ లైబ్రరీ స్టోరీ బాక్స్ ప్రారంభించారు. విద్యార్థుల భావి జీవితానికి ఈ రీడింగ్ నైపుణ్యం ఎంతో దోహదపడుతుందని ప్రవీణ్ కుమార్ కేసిరెడ్డి అన్నారు. ప్రీ ప్రైమరీ క్లాస్ నుండి చక్కగా చదవగలిగే అలాగే సామర్థ్యాలను పెంపొందించే దిశగా ప్రయత్నంలో భాగంగా ఉపాధ్యాయుల రక్షణతో పాటు డిజిటల్ లైబ్రరీ ఉపసంహరిస్తుందని పాఠశాల కరెస్పాండెంట్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కరెస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు. Proud for inaugurating skills among our children in Sri Triveni School. We have been doing many events to give opportunity to students to develop their skills, and this is one among them. Installation of story box in reading hall will definitely attract children, more and more children towards reading stories, poems and all that, and this is going to help them in developing comprehension skills, which is very important nowadays because most of the competitive examinations they are focusing on comprehension skills, and that is one reason why we would like to give little more focus on reading.
మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న టీఎస్ఆర్టీసీ కీలక విజ్ఞప్తి చేసింది. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు బస్సులు ఎక్కాలని కోరింది. తక్కువ దూరం ప్రయాణించే వారు ఎక్కువగా ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కుతుండటంతో ఎక్కువ దూరం వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నారని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. మరోవైపు కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపాలంటూ సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారని, ఇకపై ఎక్స్ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లో మాత్రమే ఆపుతారని స్పష్టం చేశారు. అయితే ఈ మేరకు సిబ్బందికి సహకరించాలని సజ్జనార్ కోరారు. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోందని ఆయన వివరించారు. అలాగే ఆర్టీసీ బస్సులో మహిళల ప్రయాణికులకు ఉచిత ప్రయాణం విజయవంతంగా కలిగిస్తోందని, సహకరిస్తున్న సిబ్బందికి ప్రయాణికులకు అందరికీ ధన్యవాదాలు అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ రాణిగంజ్లో ఈ నెల 21వ తేదీన ఓ కంపెనీలో చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే కంపెనీలో పనిచేసిన బొయ్య వీరన్న రాత్రి కంపెనీ మూసివేశాక కిటికీలు తొలగించి లోపలికి ప్రవేశించి 13 లక్షల నగదు ఎత్తుకెళ్లాడని పోలీసు అధికారి తెలిపారు. నిందితుడి నుంచి కొంత మొత్తం నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. కేసును 24 గంటల్లో ఛేదించినందుకు పోలీసు సిబ్బందికి అభినందనలు తెలిపి వారికి ప్రశంసా పత్రాలు అందజేశామని అన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి చేయడానికి ఇట్స్ టు సీ దట్ ఎనీబడి హూ కమ్స్ టు ద పోలీస్ స్టేషన్ హ్యాస్ అ ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ ద కంప్లైంట్. So the complaint, the proper disposal means the disposal as per law, whatever the law permits us, what rules are there in place. So we should ensure that we are able to give them a good, disposal as mandated by the law. So that is a very important priority for us. So that's something we will work very hard towards. And it may sound very simple to do that. It's just a one line, but to put the things into place, to see that everybody, right from the sector SIs to the SHOs, ACPs, DCPs, CP, everybody works towards that goal. We will try to make our best efforts for that. So that is one adi chala important okati component ma kosam. Second, I think earlier also, and you are also all aware that Cyberabad lo economic offense, the so-called what we call commonly as white collar crime, it's pretty dominant because of various reasons. సికింద్రాబాద్లో ఇండియన్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫ్రీ స్కూల్ చైన్ ప్లే గ్రూప్లో భాగంగా లండన్ కిడ్స్ ప్లే స్కూల్ను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు మోతి శోభన్ రెడ్డి చర్చ్ ఫాస్టర్ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ప్రారంభించారు. లండన్ కిడ్స్ ప్లే స్కూల్ ద్వారా 2-6 వయసు గల పిల్లలు చేరవచ్చని, ప్లే స్కూల్ ద్వారా పసిపిల్లల ఆరోగ్యం శారీరకంగా మానసికంగా మంచిగా ఉంటుందని డిప్యూటీ మేయర్ అన్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా ఈ మధ్య స్కూల్లోనే చేర్చే ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లండన్ కిడ్స్ ప్లే స్కూల్ యాజమాన్యం సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి కేసులో దర్యాప్తు కొనసాగుతుందని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు. త్వరలో ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామన్నారు. సైబరాబాద్ వార్షిక నేర నివేదికను సిపి విడుదల చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై హత్యాయత్నం కేసు దర్యాప్తు కూడా కొనసాగుతోందని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 2022 ఏడాదితో పోలిస్తే 2023లో నేరాలు పెరిగినట్లు తెలిపారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కమిషనరేట్ పరిధిలో సిబ్బంది 2 నెలల సామర్థ్యవంతంగా పనిచేశారన్నారు. కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ కేసులు 2022లో 4850 ఉంటే 2023లో 5342 కేసులకు నమోదయ్యాయని, డ్రగ్స్ కేసులు గత ఏడాది 277 కాగా ఈ ఏడాది 567గా ఉన్నాయన్నారు. ఆర్థిక స్థిరాస్తి కేసులు కూడా పెరిగినట్లు తెలిపారు. Most important thing manaki cheyadaniki it's to see that anybody who comes to the police station has a proper disposal of the complaint. So the complaint, the proper disposal means the disposal as per law, whatever the law permits us, what rules are there in place. So we should ensure that we are able to give them a good disposal as mandated by the law. So that is a very important priority for us. So that's something we will work very hard towards. And it may sound very simple to do that. It's just a one line, but to put the things into place, to see that everybody.
మాస్కులు తప్పనిసరిగా ధరించాలని వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కృష్ణ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలోని ప్రజలందరూ మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు. మాస్క్ వల్ల కరోనా రాకుండా జాగ్రత్త పడవచ్చని డాక్టర్ కృష్ణ తెలిపారు. కరోనాపై సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయని, వనస్థలిపుర ఏరియా హాస్పిటల్లో కరోనా బాధితులకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు ఉంటే కరోనా ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవాలని ప్రజలను కోరారు. ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడబోయేది కరోనా గురించి, వస్తున్న వాటి గురించి మాట్లాడబోతున్నాం. మనకిప్పుడు మన ఇండియాలో, కేరళలో, గోవాలో కొన్ని కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ కోవిడ్ ప్రిపేర్నెస్ కోసం చర్యలు స్టార్ట్ చేసింది. అన్ని హాస్పిటల్స్తో మీటింగ్స్ కండక్ట్ చేశారు. కమిషనర్ గారు అండ్ చీఫ్ సెక్రటరీ గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ కలిసి మీటింగ్ స్టార్ట్ చేశారు. అన్నిటి రెడీ చేసుకోమన్నారు. మెయిన్గా కోవిడ్ టెస్టింగ్, ఆక్సిజన్ సప్లై, డ్రగ్స్, బెడ్స్ ఇవి రెడీ చేసుకోమన్నారు. ఆ ప్రిపేర్నెస్ నడుస్తుంది. అన్ని ఆల్రెడీ ఐసోలేషన్ వార్డ్స్ ఐడెంటిఫై అవ్వడం జరిగింది. కార్డ్స్ రెడీగా ఉన్నాయి, డ్రగ్స్ కూడా రెడీగా ఉన్నాయి, టెస్టింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎట్ ప్రజెంట్ మనకి సిమ్టమ్స్ కోవిడ్ని ఎలా గుర్తుపట్టాలి, మెయిన్గా ఏంటంటే జ్వరము, దగ్గుతో దాంతోపాటు ఆయాసం వస్తే మనకి కోవిడ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనకి ఏంటంటే చలికాలం కాబట్టి మనకి జలుబు సాధారణంగా వస్తుంటుంది. అలర్జిక్ కాఫ్ బాగా, అలర్జిక్ బ్రాంకైటిస్ కామన్గా ఉంటుంది. సో అన్నిటి మనకు కోవిడ్ అనుకోవాల్సిన అవసరం లేదు. మనం మెయిన్గా ఫీవరు, కాఫ్, ఆయాసం ఉంటే అండ్ బాడీ పెయిన్స్, హెడేక్, ఫ్లూ సిమ్టమ్స్తో ఉంటే కోవిడ్ సస్పెక్ట్ చేయాలి. గ్రామీణ విద్యార్థులకు తీవ్ర నష్టాన్ని కలిగించే జీవో నెంబర్ 46ను వెంటనే రద్దు చేయాలని పోలీసు ఉద్యోగాల అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ నిరసనకు కాంగ్రెస్ నేత బక్కా జడ్సన్ మద్దతు తెలిపారు. పోలీస్ రిక్రూట్మెంట్లో గత ప్రభుత్వం తెచ్చిన జీవో 46 వల్ల ఉమ్మడి హైదరాబాద్ అభ్యర్థులకే అధిక మేలు జరుగుతుందని, గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని పోలీస్ అభ్యర్థులు తెలిపారు. మెరిట్లో మార్కులు తెచ్చుకున్న ఈ జీవో వల్ల ఉద్యోగాలు పొందలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పాత పద్ధతి ప్రకారం నియామక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన పోలీస్ రిక్రూట్మెంట్లో జీవో 46 నుంచి పోస్ట్ కోడ్ 24 TSSP పోస్టులు మినహాయించాలని కానిస్టేబుల్ అభ్యర్థుల పోరాట సమితి ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష నాయకులకు, తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మన కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకున్న గ్యారంటీస్లో 2 లక్షల జాబ్లు ఇవ్వాలన్నా ఈ హార్జాంటల్ ఇష్యూ రిజర్వేషన్ క్లియర్ అవ్వకుండా అది అవ్వదు. సో మీకు అది గ్యారంటీగా అప్లై చేస్తారు. మిమ్మల్ని మేము ఎంపీ ఎలక్షన్లో కానీ ఇంకా సమాజం మిమ్మల్ని నమ్మి ఓట్లు వేయాలని మీరు నిజంగా 2 లక్షల పైన చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు హార్జాంటల్ రిజర్వేషన్ 10 డేస్లో మీరు అడ్వకేట్ జనరల్ పెట్టి కౌంటర్ ఫైల్ చేసి GID నుంచి సపోర్ట్ తీసుకుంటే ఆ రిజర్వేషన్ క్లియర్ అయితే ఎగ్జామ్స్ అయిపోయిన ఎగ్జామ్స్కి రిజల్ట్స్ వస్తే మేము కొంతమంది ముందుకెళ్ళిపోతాం. బోర్డు రిఫార్మ్స్ మీరు మిగతా మెంబర్స్ని చేస్తారా, వాళ్ళు రిజైనేషన్ చేయడం మీ బాధ్యత సార్. చదవటం వరకు మా బాధ్యత, మెరిట్ తెచ్చుకోవడం వరకు మా బాధ్యత. ఇప్పుడు ఆ పొలిటికల్ అన్నిటి వల్ల మేము ఇన్వాల్వ్ మేము సాల్వ్ చేయలేదు కదా రోడ్ల మీదకి వచ్చి. మేము చదవటం వరకు అయితే చదవగలం సార్. మరి ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడున్న శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు కూడా శ్రీనివాసరావు అనే ఆయన ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి ఈ పోలీస్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నాడు. ఆయన ఆ రోజు ఎక్కడ కూడా మరి మేము 46వ జీవో తెస్తున్నాము, ప్రతి జిల్లాకు ఇంత కోటా పెడుతున్నాము అని చెప్పేసి ఆ రోజు తెలపలేదు. రక్షణ సాయుధ దళంలో నియామకాలకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు రామ్కీ ఫౌండేషన్ అధినేత రామ్రెడ్డి తెలిపారు. రామ్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హత పరీక్ష నిర్వహించి 300 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉచితంగా శిక్షణతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సికింద్రాబాద్లోని SVIT కళాశాలలో మరో 600 మంది విద్యార్థులకు అర్హత పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఆర్మడ్ ఫోర్సెస్లో అంటే CRPF, BSF లాంటి శాఖల్లో కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడానికి 26,000కు పైగా పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో దీనికి ఎలిజిబిలిటీ 10th క్లాసే. సో చాలా మంచి అవకాశం అని చెప్పేసి దీనికోసం మేము ట్రైనింగ్ ఉచితంగా ఇవ్వదలిచి పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ అండ్ రామ్కీ ఫౌండేషన్ కలిసి ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నాము. ఇందుకోసం చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి తెలంగాణ నుంచి ఒక 300 మందిని. లోకేశ్వరం మండలంలో ప్రసిద్ధిగాంచిన బ్రహ్మేశ్వర ఆలయంలో దశాబ్దం కాలం పాటు శ్రీ సత్యానంద సరస్వతి స్వామివారు సేవలందించారు. అయితే స్వామివారి 4వ పుణ్యతిథి భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే
పవర్ రామారావు పటేల్ హాజరై ప్రత్యేక పూజ నిర్వహించారు. భౌతికంగా స్వామీజీ మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవలు మన ముందు చిరస్మరణీయంగా ఉంటాయని ఎమ్మెల్యే స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ముదోలు గడ్డ మీద ధర్మం కోసం, న్యాయం కోసం, ధర్మ రక్షణ కోసం, దేశ రక్షణ కోసం భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలని కోరుకున్నారు. అది ఈరోజు గత 3వ డిసెంబర్ రోజు మీ అందరి ఆశీర్వాదంతో అది పూర్తిగా చేయడానికి నాకు భగవంతుడు ఇక్కడ పంపించండి నాకు అనిపిస్తుంది. జవహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫైరింగ్ రేంజ్ సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఆకతాయిలు హల్చల్ చేశారు. మద్యం మత్తులో ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడి ఆఫీస్ రూమ్, స్టాఫ్ రూమ్, కంప్యూటర్ రూమ్, కిచెన్ రూమ్ తాళాలు పగలగొట్టారు. పాఠశాలలోని విద్యార్థుల పాఠ్యపుస్తకాలు, పరీక్ష రాసిన పేపర్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు పగలగొట్టి ధ్వంసం చేశారు. రాత్రి సమయంలో మారక ద్రవ్యాలు వినియోగించి మద్యం తాగి పాఠశాలల ఆవరణలో పగలగొట్టి హల్చల్ చేశారు. ఉదయాన్నే స్కూల్కి వెళ్లిన విద్యార్థులు ఈ భాగోతం చూసి భయభ్రాంతులకు గురై ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు. వీటిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. శివారు ప్రాంతం కావడంతో జవహర్ నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రజలు, విద్యార్థులు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కనైన్ అసోసియేషన్ అధ్యక్షుడు చికోటి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో పెట్ కార్నివాల్ విజయవంతంగా ఈరోజు చివరి రోజుకు చేరుకుంది. పెంపుడు జంతువుల ఔత్సాహికులు కుటుంబాలు నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా దగ్గర జరుగుతున్న మార్కాండ్స్ పెట్ స్టార్ పెట్ కార్నివాల్లో పెద్ద సంఖ్యలో పెంపుడు జంతు ప్రేమికులు పాల్గొన్నారు. అలాగే పెంపుడు జంతువుల యజమానులు తమ పెంపుడు జంతువులతో ఈ మెగా కార్నివాల్లో పాల్పంచుకున్నారు. వివిధ రకాల పెంపుడు జంతువులకు కేటగిరీల వారీగా పోటీలు జరిగాయి. పోటీలు జంతు ప్రేమికులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కామన్ డాన్స్, హార్స్ డాన్స్ విపరీతంగా ఆకర్షించింది. అలాగే జంతువులను ఎలా పెంచాలన్న దానిపై కొన్ని కోర్సులను పెంపుడు జంతు యాజమానులకు సూచనలు అందించారు. అటు జంతువుల సంరక్షణపై నిపుణుల సూచనలు అందించారు. మరోవైపు ముఖ్యంగా హంసలు, గుర్రాలు, అరుదైన పిల్లులు, వివిధ రకాల డాగ్స్ రన్ షో, విభిన్న జాతుల ఎద్దులు, దున్నపోతులతో పాటు ఇతర దేశాల రకరకాల జంతువులు ఆహృతులకు వినోదాన్ని అందించాయి. జంతు ప్రేమికుల నుంచి తొలి రోజు విశేషమైన స్పందన లభించింది. ఈ మెగా పెట్ కార్నివాల్ డిసెంబర్ 24 ఆదివారం కూడా కొనసాగనుంది. कैनन एसोसिएशन की तरफ से ये ऐसी शख्सियत है जो मैं मेरे आंखों से देखा, क्योंकि मुझे देख के कभी रोना भी आया था, क्योंकि कभी बिल्ली बीमार है, कोई कस्टमर लेके आके छोड़ देते, टेक केयर करना नहीं होता, तो इन्हों अपने घर को लेके जाके उसको ठीक करके एवरीथिंग करके उसके नेल कट करा के उसके हेयर कटिंग करा के फंगस भी हो गया तो उससे डर के नहीं कि मैं फंगस की बिल्ली रख ली, बीमार हो जाएंगी, कुछ भी हो जाएगा, उसको भी कर रहे। तो हम देख के हमारे को वो चीज पसंद है. Okay, hold the frame through the wall, up and through the frame, to the tunnel, and కోవిడ్ నియంత్రణపై రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనరసింహ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించారు. సమీక్షా సమావేశంలో వివిధ ఆసుపత్రుల్లో ఉన్న వెంటిలేటర్ల పనితీరును పరిశీలించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. కరోనా బాధితుల చికిత్సకు అవసరమయ్యే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను తక్షణమే ఉపయోగించుకొని తేవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వాడుకలో లేని వివిధ ఆసుపత్రుల్లో ఉన్న పిఎస్ఏ ప్లాంట్స్ త్వరితగతిగా పునరుద్ధరించాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులను మంత్రి సి దామోదర రాజనరసింహ ఆదేశించారు. వివిధ ఆసుపత్రుల్లో కరోనా వార్డుల్లో అవసరమైన యంత్రాలను, అవసరమైన డ్రగ్స్, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లను సమకూర్చుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్ను ప్రభుత్వం ఆసుపత్రులు 34, ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్లను 84 ప్రైవేట్
ఆసుపత్రిలో రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉంచామన్నారు. ప్రతిరోజు 16,500 మందికి ఆర్టీపీసీఆర్ ద్వారా టెస్ట్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లుగా మంత్రి దామోదర రాజనరసింహ గారికి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు వివరించారు. TSMSIDC ద్వారా ఆర్టీపీసీఆర్ కిట్స్ VTMSలను కొనుగోలు చేయాలని, కరోనా వార్డుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాలని మంత్రి ఈ సమీక్షలో అధికారులను ఆదేశించారు. గత 2 వారాలుగా వివిధ ఆసుపత్రుల ద్వారా ఏర్పాటు చేసిన వార్డులలో 6,344 శాంపిల్స్లను కలెక్ట్ చేసుకున్నామని అధికారులు మంత్రికి వెల్లడించారు. కలెక్ట్ చేసుకున్న శాంపిల్స్ల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామన్నారు. డిసెంబర్ నెల ముగిసేలోపు 4,000 మందికి పైగా టెస్టులు నిర్వహించాలని టార్గెట్ నిర్ణయించుకున్నట్లుగా అధికారులు మంత్రికి వెల్లడించారు. కోవిడ్-19పై ప్రతిరోజు మీడియాకు సాయంత్రం 4 గంటలకు బులెటిన్ విడుదల చేయాలని మంత్రి సి దామోదర రాజనరసింహ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. దక్షిణ మధ్య రైల్వే 68వ రైల్వే వారోత్సవాలను సికింద్రాబాద్లోని రైలు నిలయంలో నిర్వహించింది. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొని డివిజన్లకు జోనల్ ఎఫిషియన్సీ షీల్డ్లను, అధికారులు సిబ్బందికి వ్యక్తిగత విశిష్ట రైలు సేవా పురస్కార అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ఆర్ ధనంజయులు, దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ అరవింద్ మల్కేడే, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎ శ్రీధర్, వివిధ శాఖల ప్రిన్సిపల్ హెడ్స్, డివిజనల్ రైల్వే మేనేజర్లు, ఇతర సీనియర్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ 2022-2023 సంవత్సరం దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో ఒక ముఖ్యమైన సంవత్సరాలలో ఒకటిగా జోన్ కొత్త మైలురాళ్లను సాధించి వివిధ రంగాలలో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పిందని పేర్కొన్నారు. జనరల్ మేనేజర్ కొన్ని విజయాల గురించి ప్రస్తావిస్తూ దక్షిణ మధ్య రైల్వే తన రైలు నెట్వర్క్కు 383.85 కిలోమీటర్ల ట్రాక్ను జోడించి అనేక నూతన ప్రాంతాలకు మొదటిసారిగా రైలు అనుసంధానాన్ని అందించిందని పేర్కొన్నారు. మిషన్ ఎలక్ట్రిఫికేషన్ సాధించే దిశగా జోన్ 2022-23లో రికార్డు స్థాయిలో 1,017 కిలోమీటర్ల రూట్కి విద్యుతీకరించింది. ఇది దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో ఒకే ఆర్థిక వ్యవస్థలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా చేరిందని ఆయన చెప్పారు. జోన్ తన నెట్వర్క్లో సామర్థ్యాన్ని పెంపొందించడంలో అనేక